ఇక ఫైనల్‌గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ చూడడం జరిగింది. మన ఛానెల్‌లో రివ్యూ అప్‌లోడ్ చేయడం గూడా జరిగింది. సో, ఓవరాల్‌గా సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ చూసిన తర్వాత ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు? అసలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ ఏంటి? పోస్ట్‌పోన్ అయిన మూవీస్ ఏంటి? సో, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్‌గా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ వచ్చేసి ఒక 7 మూవీస్ ఉన్నాయి. ఆ 7 మూవీస్‌లో ఒక 2 మూవీసు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్‌పోన్ అయిపోయినాయి. ఆ 2 మూవీస్ వచ్చేసి 'జననాయకన్' మూవీ అన్నమాట. 'జననాయకన్' మూవీ వచ్చేసి ఏంటి, సో సెన్సార్ వాళ్ళు ఆ మూవీలో ఏదో కొన్ని అభ్యంతరమైన సీన్స్ ఉన్నాయని చెప్పి ఆ మూవీని పోస్ట్‌పోన్ చేసేసారు. దాని తర్వాత 'పరాశక్తి' మూవీ కూడా రావాల్సి ఉంది. దాన్ని తెలుగులోనే రిలీజ్ చేయలేదు. మిగతా అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. బట్ తెలుగులోకి వచ్చేపాటికి అంటే ఆ మూవీలో మన తెలుగు వాయువుకి సంబంధించి కొన్ని సీన్స్ అండ్ అలాగే కొన్ని మాటలు ఉన్నాయి అని చెప్పేసి ఆ మూవీని తెలుగులో రిలీజ్ చేయలేదన్నమాట. తమిళ్ నుంచి రావాల్సిన మూవీస్ అయితే రిలీజ్ కాలేదు మన ఈ సంక్రాంతికి. ఈ సంక్రాంతికి ఓన్లీ తెలుగు మూవీసే సంక్రాంతి బరిలో దిగినాయి. ఈ తెలుగు మూవీస్ లో ఏది సంక్రాంతి విన్నర్ అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ. ఈ మూవీ జనవరి 9th రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ మూవీకి ఒక నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది అనమాట. బట్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ మూవీ అనేది నచ్చిందని చెప్తున్నారు. దీని తర్వాత మనశంకర వరప్రసాద్ మూవీ. ఈ మూవీలో మెయిన్ ఏంటి, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు హీరోగా వస్తున్న మూవీ కాబట్టి, అది కూడా సంక్రాంతి టైంలో వస్తున్న మూవీ కాబట్టి, ముఖ్యంగా ఈ మూవీలో గెస్ట్ అపియరెన్స్ గా విక్టరీ వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి ఇంత హైప్ ఉన్నప్పటికీ ఈ మూవీకి కూడా ఒక మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. అండ్ అలాగే ఈ మూవీ కూడా ఒక మంచి బజ్ క్రియేట్ చేసింది. అండ్ అలాగే కామెడీ పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ మూవీ ఆడియన్స్ ని ఇంప్రెస్ అయితే చేసింది. దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ. ఈ మూవీ జనవరి 13th రిలీజ్ అయింది. అంటే రవితేజ గారి నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ కంటే ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అనేది కాస్త బెటర్. అండ్ అలాగే ఈ మూవీ కూడా అంటే ఒక కామెడీ పరంగా ఈ మూవీ అనేది కాస్త యావరేజ్ గానే నిలిచింది అనమాట. ఇక అనగనగా ఒక రాజు మూవీ అండ్ అలాగే నారి నారి నడుము మురారే మూవీ. ఈ మూవీస్ కూడా సోగానే ఉన్నాయి. అండ్ అలాగే ఈ మూవీస్ లో ఉన్న కామెడీస్ కూడా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ ఈ సంక్రాంతి టైంలో కామెడీ బేస్ చేసుకొని ఈ మూవీస్ రిలీజ్ అవడం, కామెడీ అనేది అన్ని మూవీస్ లో వర్కౌట్ అవడం బాగానే ఉన్నప్పటికీ, బట్ కామెడీతో పాటు మిగతా పోర్షన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. మిగతా పాయింట్ల మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు మన ఈ రిలీజ్ చేసిన మూవీస్ డైరెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ ఈ రిలీజ్ అయిన మూవీస్ లో సంక్రాంతి విన్నర్ వచ్చేసి మన శర్వానంద్ గారి నారి నారి నడుము మురారి మూవీ. ఎందుకనంటే ఈ మూవీ సంక్రాంతికి వస్తుందన్నప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ అయినంత వరకు ఈ మూవీ మీద పెద్ద బజ్ అనేది లేదు. దానికి మెయిన్ కారణం శర్వానంద్ గారి ప్రీవియస్ మూవీస్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడం. నారి నారి నడుము మురారి మూవీ ట్రైలర్ అనేది ఓకే ఉండడం. దానివల్ల మూవీకి కొంత క్రేజ్ అయితే వచ్చిందనమాట. బట్ మూవీని చూస్తే సర్ప్రైజింగ్ గా మూవీ అనేది చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఈ నారి నారి నడుము మురారి మూవీలో శర్వానంద్ గారు అండ్ అలాగే నరేష్ గారు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన కామెడీ వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఈ మూవీని ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ మూవీలో లవరు అండ్ అలాగే ఎక్స్ లవరు వీళ్ళిద్దరి మధ్య ఉండే పాయింట్ ని చాలా అంటే ఒక రొటీన్ వేలో కాకుండా ఒక ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళారు. స్క్రీన్ పైన కూడా చాలా బలంగా ప్రజెంట్ చేశారు. బట్ ఒకానొక సిచ్యువేషన్ లో మూవీ ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోవడం, మూవీ అనేది కొన్ని పోర్షన్స్ లో సాగదీసిన ఫీలింగ్ కలగడం అండ్ అలాగే లవ్ ట్రాక్ అనేది అంతగా వర్కౌట్ అవ్వకపోవడం. ఇలాంటి పాయింట్ల వల్ల కొంచెం మూవీ అనేది డౌన్ అయినప్పటికీ, బట్ ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మూవీ వచ్చి ఆడియన్స్ అట్రాక్షన్ ని తన వైపు తిప్పేసుకుంది ఈ మూవీ. నా పరంగా సంక్రాంతి విన్నర్ వచ్చేసి నారి నారి నడుము మురారి అని చెప్తాను అనమాట. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ మూవీ. ఎందుకు మనశంకర వరప్రసాద్ మూవీ ఈ సంక్రాంతి విన్నర్ కాదు అంటే అనిల్ రావుపూడి గారి నుంచి కామెడీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ విధంగానే కామెడీని డెలివరీ చేశారు. బట్ మెయిన్ గా ఏంటి, కొన్ని పోర్షన్స్ లో ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. కొన్ని పాయింట్లతో మూవీని సాగించిన ఫీలింగ్ కలిగింది. మెయిన్ గా ఏంటి, సెకండ్ హాఫే ఈ మూవీకి పెద్ద మైనస్ అనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ డౌన్ అయిపోతుందనే సిచ్యువేషన్ లో మన విక్టరీ వెంకటేష్ గారిని ఎంట్రీ ఇచ్చి మూవీని ఎంతో కొంత సేవ్ చేశారు. బట్ ఇక్కడ ఏంటి, చిరంజీవి గారు అండ్ అలాగే విక్టరీ వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ పంచుకోవడం అనేది
మామూలు విషయం కాదనమాట. మరి వీళ్ళిద్దరి మధ్య అనిల్ రావిపూడి గారు ఒక బలమైన కామెడీ పెట్టుంటే బెటర్‌గా ఉండేదనమాట. సో, ఆ బలమైన కామెడీ లేకపోవడం వల్ల విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీకి పెద్ద యూజ్ లేకుండా పోయిందనమాట. సో, దానివల్ల కాస్త అయితే డిసప్పాయింట్ అయితే అయ్యాం. బట్ అయినప్పటికీ సో, 'మనశంకర వరప్రసాద్' మూవీ అయితే బాగుంది. ఇక దాని తర్వాత 'భక్త మహాశైలికి విజ్ఞప్తి' అండ్ అలాగే 'అనగనగా ఒక రాజు' మూవీ. ఈ 2 మూవీస్‌లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ముఖ్యంగా 'అనగనగా రాజు' మూవీ వచ్చేపాటికి నవీన్ పోలిశెట్టి గారు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో, తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉంటారు. బట్ కొన్ని పోర్షన్స్‌లో లాజిక్స్ గాని అండ్ అలాగే మన హీరోని ఇదంతా ఎందుకు చెయ్యాలి అనే పాయింట్‌ని కూడా మనకి కన్వీనియన్స్‌గా చెప్పరనమాట. సో, అంటే ఏంటి మన హీరోకి కన్వీనియంట్‌గానే అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, దానివల్ల సో, అంత ఎంగేజింగ్ అనిపించదు. ముఖ్యంగా 'అనగనగా రాజు' మూవీకొచ్చేపాటికి క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ మూవీని చాలా అంటే చాలా చెడగొట్టారనే ఫీలింగ్ కలిగిందనమాట. ఎందుకంటే సో, మనకి అంటే మూవీ మొత్తం మనకు తెలిసిపోయినప్పటికీ క్లైమాక్స్‌కొచ్చేపాటికి సింపుల్‌గా అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ వేరే మూవీస్‌లో తీసిన ప్యాటర్నే ఈ మూవీ క్లైమాక్స్‌లో కూడా ఫాలో అవ్వడం. సో, నాకంత క్లైమాక్స్ అనేది అంత కన్వీనియన్స్ గాను అండ్ అలాగే అంత అంత ఇంప్రెసివ్ గాను లేదనిపించిందనమాట. సో, క్లైమాక్స్ పరంగా ముఖ్యంగా సెకండ్ హాఫ్ పరంగా వేరేలాగా హ్యాండిల్ చేసుంటే కొంచెం బెటర్‌గా ఉండేదనమాట. ఇక 'భక్త మహాశైలికి విజ్ఞప్తి' మూవీకొచ్చేపాటికి సో, ఇందులో కూడా కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ మెయిన్‌గా ఏంటి క్లైమాక్స్‌లో ఇచ్చే కంక్లూజన్ అనేది అంత కన్వీనియన్స్‌గా లేదు. అండ్ అలాగే కొన్ని పాయింట్స్‌ని కూడా ఇంకాస్త బలంగా ప్రెజెంట్ చేయాలి. అంటే భార్యాభర్తల మధ్య బాండింగ్ అవునండి. అండ్ అలాగే సెకండ్ హాఫ్‌లో సో, ఒక విలన్ క్యారెక్టర్‌కి కొంత ఇంపార్టెన్స్ అవునండి. సో, అలాంటి పాయింట్స్‌ని ఇంకొంచెం బలంగా ప్రెజెంట్ చేస్తుంటే వేరే లెవెల్‌లో ఉండేదనమాట. ఇక లాస్ట్ వచ్చేసి 'రాజాసాబ్' మూవీ అనమాట. సో, ప్రభాస్ గారు నటించిన 'రాజాసాబ్' మూవీ డే 1 నుంచి ఒక నెగెటివ్ టాక్ అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మారుతి గారి డైరెక్షనే అనమాట. సో, మారుతి గారు తర్వాత ప్రెస్ మీట్‌లో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకోండి. 10 రోజుల తర్వాత ఈ మూవీ ఈ మూవీ రిజల్ట్ మారిపోతుంది అన్నప్పటికీ బట్ మెయిన్‌గా ఏంటి ఈయన చెప్పాలనుకున్న పాయింట్‌ని క్లైమాక్స్‌లోనే చెప్పారు. మిగతా మూవీ మొత్తాన్ని ఒక కామెడీతోను, ఒక హర్రర్‌తోను అంత బలంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. అది మూవీకి పెద్ద మైనస్ అనమాట. సో, ఎంత ప్రభాస్ గారు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ అయితే వస్తాయన్నమాట. మూవీకి లాంగ్ రన్ ఉండాలి అంటే సో, మూవీలో కూడా ఎంతో కొంత కంటెంట్ ఉండాలన్నమాట. ఆ కంటెంట్ మూవీలో మిస్ అయింది. సో, ఏది ఏమైనప్పటికీ ఈ సంక్రాంతి టైంలో సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అండ్ అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'నారి నారి నడుమ మురారి' ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. మీరు గనుక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ గనుక మీరు చూస్తే సో, మీకు ఏది సంక్రాంతి విన్నర్‌గా అనిపించిందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓవరాల్‌గా వీడియో నచ్చితే లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.